హాయ్ అండి. పెసర పునుగులతో మంచి కర్రీ చేసేసుకుందాం రండి. పెసలు నానబెట్టుకోవాలి 3 అవర్స్ వరకు. మంచిగా చక్కగా ఇలా నానిపోతాయి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెసలు వేసేసుకోవాలి. నానబెట్టుకున్న పెసలు, పచ్చిమిరపకాయలు దాంట్లోకి ఒక 2-3 వేసేసుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయలు ఒక 3-4 వరకు తీసుకోండి. దీంట్లోనే కాస్తంత జీలకర్ర వేసేసుకోండి. మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా మిక్సీ పేస్ట్ ఇలా వచ్చేస్తుంది. పట్టుకున్న తర్వాత చిన్నగా పునుగులు వేసేసుకోవాలండి. ఆయిల్ పెట్టుకోవాలి. హీట్ అయ్యాక ఇలా చిన్నగా పునుగులు రూపంలో వేసుకోవాలి. చాలా చిన్నగా వేసుకోవాలి, ఎందుకంటే కర్రీ లోపలికి అయ్యేసరికి బాగా లావు అవుతాయి, ఉబ్బిపోతాయి. కొద్దిగా చిన్న పునుగులా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. పెనం పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, పసుపు ఈ 3 వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొన్ని. వేసుకున్నాక 1 కప్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. కాస్తంత కరివేపాకు, కొంచెం బ్రౌన్లా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయాలి. వేగిన తర్వాత దీంట్లోకి ఒక మంచి మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం. 1 కప్పు టమాటోస్ మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంతోపాటు ఒక 5-6 జీడిపప్పులు వేసుకోవాలండి. ఇది మంచి లిక్విడ్ కంటెన్సీలో రావాలంటే. కొబ్బరి పొడి అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. దాంట్లోకి గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర, మెంతులు వేయించి పెట్టుకున్న పొడి అండి. ఇవన్నిటి కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. దీంట్లోనే ఉప్పు, కారం కూడా వేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇవి అప్పటి వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చక్కగా కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగాలి. ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇది బాగా ఉడికేసి ఆయిల్ పైకి రావాలి. అప్పటి వరకు మనం దాన్ని మూత పెట్టేసుకోవాలి. ఇలా లిడ్తో కవర్ చేసేస్తాం. ఇది చక్కగా ఇలా వేగిన తర్వాత ఇలా వేయించుకున్న పునుగులను వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా దీనికి బాగా కలుసుకునేలాగా కలిపేసుకోవాలండి. ఇది కాసేపు మగ్గాలి.
ఈ పునుగులకి జ్యూసీ అంతా పట్టేయాలన్నమాట. అప్పటి వరకు మగ్గాలి. దీన్ని అప్పటి వరకు మూత పెట్టేసుకుందాం. చక్కగా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మటన్ చికెన్కి ఏమాత్రం తీసుకోదండి ఈ కర్రీ. కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.